రోమిలికి రాసిన పత్రిక, ఓకేనా? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెచ్చరిక, ఇది హెచ్చరిక, మూలవాక్యం కాదు. 28వ వచనం, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఎందుకు అప్పచెప్పాడు? భ్రష్టుడు ఎవరో తెలుసా? దుష్టుడి కంటే మరి ఘోరమైన భ్రష్టుడు అపవాది. ఎవ్వరు మార్చలేని వాడిని భ్రష్టుడు అంటారు. ఎవరు చెప్పిన మనసు మార్చుకోలేకుండా ఉండే మనసుని భ్రష్ట మనసు అయిపోయింది అంటారు. ఎంత ప్రేమించినా, ఎంత వాళ్ళకి వినయముతో చెప్పినా, ఎంత వాళ్ళకి వివరించినా వాళ్ళు మారరు. ఎంత చెప్పినా వీళ్ళు ఇంతే అనే వాళ్ళు ఎవరో తెలుసా? భ్రష్టులు. ఆ భ్రష్టుడిగా మారిపోయిన వాడికి ఒక ఆలోచన చెప్తాయినండి. ఒక ఆవిడ అడిగింది నన్ను, ఏం పాస్టర్ గారు, నేను ఇప్పుడిప్పుడే బైబిల్ కొనుక్కున్నా, ఇప్పుడిప్పుడే చర్చికి వెళ్తున్నాను, ఏంది చర్చికి వెళ్ళినప్పుడల్లా నాకు శోధన ఎక్కువైపోతుంది అన్నది. ఏంటమ్మా అన్న, పరిస్థితులు బాగలేవన్నయ్య. మా ఆయన చర్చికి పోయేటప్పుడే అడ్డం వస్తాడు, పౌద్ది అంటాడు. సినిమాకు పోయేటప్పుడు మాత్రం రాడన్నయ్య. రికార్డ్ డాన్స్ చూసేదానికి పోయినా పొమ్మంటాడన్న, డబ్బులు ఇచ్చి పొమ్మంటాడన్న. ఏ కార్యక్రమాలలో, చెడిపోయే కార్యక్రమాలలో, నీచమైన కార్యక్రమాలు చూసేదానికేమో ఈయనే డబ్బులు ఇచ్చి పంపిస్తాడంట. చర్చికి వచ్చేటప్పుడు మాత్రం ఆటంకపరుస్తాడన్న. మరి ఏమనుకుంటున్నావు మా అన్న నేను. మా పాస్టర్ ఏం చెప్పాడు తెలుసా? అపవాది నిన్ను శోధిస్తుందని చెప్పాడు అన్నా. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని శోధించేది ఎవరు? అపవాది శోధిస్తుందన్నా అని చెప్పాడు అంట పాస్టర్ గారు. సరే అమ్మా, దాంట్లో ప్రాబ్లం ఏంది నీదన్నా? ప్రాబ్లం ఏమి లేదన్నయ్య. ఆ అపవాది అనేవాడికి కూడా దేవుడు ఎంతో మందిని మార్చేసే దేవుడు కదా. భయంకరమైనటువంటి రౌడీల్ని, గూండాల్ని, నెక్స్ట్ లైట్లని, ఎంత భయంకరమైన ఘోర పాపులను కూడా దేవుడు రక్షించాడు కదా. మరి ఈ బస్టాండ్ ఎందుకు దేవుడు మార్చలేకపోతున్నాడు అని అడిగింది. బస్టాండ్ అంటే ఎవరు? అపవాది. వాడు మారడు గనక వారి పేరేంది? భ్రష్టుడు. భస్మం అయిపోయింది, ఇంకా భస్మం అయిపోయిందంటే ఇంకా అది మన చేతికి రాదు, వాడు మారడు అని అర్థం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో కూడా ఏముందంటే, అక్కడ చెప్పబడిన వాక్యంలో ఏముందంటే, వారు తమ మనసుల్లో దేవునికి చోటు నొల్లకపోయారు కనుక, అంటే దేవుడికి మనసులో చోటు ఇవ్వలేదు వాళ్ళు కనుక, దేవుడు కూడా ఏం చేశాడంటే వాళ్ళని భ్రష్ట మనసుకి అప్పచెప్పేసి, అంటే ఎవ్వరు మార్చలేని వ్యక్తిగా దేవుడు వాడిని తోసేసాడు. అతను నెట్వర్క్లో లేడు, అతను దేవుడి జ్ఞాపకాల్లో లేడు, దేవుని ఆలోచనలు లేవు, దేవుని దృష్టి వాళ్ళ మీద లేదని అర్థం. అర్థమవుతుందా? ఒక ఆవిడ అన్నది, ఏమన్నదంటే, అన్నయ్య, దేవుడు అందరికి పైన ఉన్నవాడయ్యి అందరిలో ఉంటాడు కదా ఆయన అన్నది. దేవుడు అందరిలో ఉంటాడా? కొందరిలో ఉంటాడా? కొందరిలోనా? ఎలాగా? దేవుడు ఆయన అన్నిటికి పైన ఉన్నవాడయ్యి అందరిలో ఆయన వ్యాపించాడు అని ఉంది. మరి అందరిలో వ్యాపిస్తున్నాడు ఆయన? అందరిలో రాడండి. ఎందుకంటే ఇక్కడ చెప్పుల్లో ఆయనకి మనసులో చోటు ఎవరైతే ఇస్తారో వాళ్ళలోకి వస్తాడు ఆయన. అదే ఆడు చెప్పింది. ఎవరైతే దేవునికి చోటు ఇవ్వరో వాళ్ళని భ్రష్టుడికి అప్పచెప్పేది దేవుడే. ఇంకెవ్వరు మార్చలేరు వాళ్ళని. ఆ జీవితం మనుషుల కోసము నటించిన, నటన కన్నీళ్లు విడిచిన, యాక్షన్ చేసిన దేవుడైతే అలాంటి వాళ్ళని నెట్వర్క్ పరిధిలో ఇచ్చి
బయటికి తీసేశాడు. ఎందుకు? మనసులో దేవునికి ఏమీ లేదంట. చోటు అంటే ఎలా ఇస్తాం? మనసులో దేవుడు వచ్చి నీ మనసులో నాకు చోటు ఇస్తావా అంటే మనం రాయ్యా అని ఎప్పుడన్నా అలాంటి కార్యక్రమం ఏమన్నా జరుగుతుంది అనుకుంటున్నారా? జరగదు. దేవునికి చోటు ఇవ్వటం అంటే ఏంటంటే, దేవుని మాటకి ఎప్పుడైతే నీ హృదయము మనసును అప్పజెప్పతావో, మనసులో ఆ మాటలు ఇష్టంతో ఈయన ఆ మాటలే మనసులో పెట్టుకుంటావో, అప్పుడు ఎవరికి చోటు ఇచ్చినట్టు నువ్వు మనసులో? దేవునికి చోటిచ్చినట్లే, దేవుడు నీలో ఉన్నట్లే. అలా ఉన్న వాళ్ళకి దేవుడు తోడై ఉన్నట్లే. ఎవరైతే మనసులో చోటు ఇవ్వకుండా ఏ లోక సంబంధమైన కార్యక్రమాలలో వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ దేవుడు పక్కన పెట్టాడు. వాళ్ళకి దేవుడు తీర్పును ఒకరోజు వాళ్ళ కొరకై ఉంచున్నాడు అనేది మనము బైబిల్లో తెలుసుకోవాలి. ప్రియులరా, దేవుడు అంటున్నాడు, సందర్భాన్ని బట్టి కొత్త సంవత్సరంలో మనం అడిగిపెట్టాం గనక మనం వాక్యములో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి బైబిల్లో నుంచి చదువుతాం. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మరొక్కసారి. దినములో చెడ్డవి గనక నీవు సమయం పోనివ్వక సద్వినియోగము చేసుకోనవలనని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. మీకు అర్థమైంది ఇప్పుడు? కొన్ని కుర్చీలు ఖాళీ అవుతున్నాయి. ఏంటి? దేవుని వాక్యానికి చోటు ఇవ్వటంలో వాళ్ళు. వెరీ గుడ్. ఇక్కడ ఏం చెప్తుందంటే, దినములంట చెడ్డవ గనక సమయాన్ని పోనివ్వక దాన్ని ఏం చేసుకోవాలంట? సద్వినియోగం చేసుకున్న వాళ్ళని అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె మీరు ఉండాలని చెప్తున్నాడు. మనము ఈ లోకంలో అనేక విషయాలు కోల్పోతూ ఉంటాం, అనేక పోగొట్టుకుంటూ ఉంటాం, దూరం చేసుకుంటూ ఉంటాం, దూరం అయిపోతూ ఉంటాం. అవి మనకు బాగా తెలుసు. అతి ముఖ్యమైన విషయాలలో ఈ ధనం అనేది ఒకటి. కొంతమంది ధనికులుగా ఉన్నవాళ్ళు కొంతమంది దీనస్థితికి పడిపోయే ఆ పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి ఉన్నతమైన స్థితిలోకి పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి కొన్ని కోల్పోతూ వ్యాపారంలో నష్టాన్ని మిగిలించుకున్న వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది డబ్బును పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది అయితే, ఒక ఆవిడైతే బంగారు పోయింది అన్నయ్య అని చెప్తుంది. కొంతమంది బంగారు పోగొట్టుకున్నారు, కొంతమంది పిల్లలను పోగొట్టుకున్నారు, కొంతమంది రక్త సంబంధికులను పోగొట్టుకున్నారు. ఏది పోగొట్టుకున్నా అర్థమైందా? ఏది పోగొట్టుకున్నా మనం సంపాదించుకోగలము. డబ్బు పోగొట్టుకున్నా మరలా తిరిగి దాన్ని సంపాదించుకొనవచ్చు. ఒకవేళ ఆస్తి కోల్పోయినా దాన్ని మరలా మనం ఏం చేసుకోవచ్చు? మళ్ళా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోగొట్టుకుంటే మళ్ళా ఒకవేళ ప్రభు చిత్తమైతే దాన్ని మెరుగుపరుచుకోవచ్చు. తప్పుపోయిన కుమారుడు వెళ్ళిపోయిన మళ్ళా నీ దగ్గరికి తిరిగి రావచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి దినము లేకపోతే సమయము లేకపోతే ప్రతి క్షణము పోయిన కాలము, ఖర్చు అయిపోయినటువంటి కాలము
మళ్ళా తిరిగి మన జీవితంలోనికి మళ్ళా మనము తెచ్చుకోలేము. ఈ కాలం అనేది ఎలాంటిదంటే ఒక ఐసి గడ్డ కరిగినట్లుగా కరిగిపోతూ మన అంత దినానికి కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. కనుక పౌలు గారు సంఘానికి చెప్తే ఏమంటున్నారంటే దినాలు మంచివి కాదు అంటే, దినాలు మంచివి కాదని కాదు దాని ఉద్దేశం. ఈ దినాలలో ఉన్న పరిస్థితులు కలిసిరి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి యూత్ కానివ్వండి, ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి మరి దారుణమైనటువంటి పరిస్థితులు మన పిల్లలు ఎదుర్కోబోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి దినాలు. కనుక మీరు సమయం పోనివ్వకుండా దాన్ని ఏం చేసుకోవాలంట సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి క్షణం నీ జీవితంలో విలువైనది. డాక్టర్ గారు చెప్తారు, ఎప్పుడు ఆలోచిస్తాం తెలుసా మనం సమయాన్ని గురించి? ఎప్పుడు మనం లెక్క పెట్టుకుంటాం దినాలు మనకి తెలుసా? ఏ రోజు దేవుడి గురించి లెక్కేసుకుంటాం, మన గురించి గ్రహించుకుంటాం తెలుసా? నీకు అనారోగ్య పరిస్థితులు వచ్చి ఒక హాస్పిటల్లో నిన్ను పడేసినప్పుడు డాక్టర్ గారు చెప్తారు, ఇక ఈ మనిషి రోజుల మనిషే గాని ఇక సంవత్సరాలు కాదు కదా, ఇంకా బ్రతికేది కష్టము అని చెప్తాడు. ఆ క్షణంలో నువ్వేం చేస్తావు తెలుసా? ఆ దినం నుంచి నీ జీవితం కౌంట్ డౌన్. ఆ రోజు నుంచి నువ్వు ఒక్కొక్క దినం లెక్క పెట్టుకుంటా ఉంటావు. ఏ దినం చచ్చిపోతానో, ఏ దినం వెళ్ళిపోతానో, ఏ దినం అని అప్పుడు ఏళ్ల మీద నీకు లెక్కలేసుకునే రోజు ఆ రోజు నీ సమయాన్ని గుర్తించుకున్న నీవు అంతకంటే ముందు ఆ సమయం విలువ నువ్వేం చేసుకోవాలంట తెలుసుకోవాలి. దాని విలువ ఎంతో తెలుసుకోవాలి. చాలా మంది అంటారు కదా, టైమ్ ఈజ్ గోల్డ్, టైమ్ ఈజ్ మనీ అని చెప్తుంటారు. కాబట్టి ఇట్లన్నిట్లకంటే విలువైనది ఏంటి? ఈ సమయము. ప్రతి క్షణం, ప్రతి సమయం, ప్రతి నిమిషం నీ జీవితంలో ఆగదు. నీ జీవితంలో ఏం కాదు, ఆగదు. నువ్వు ఆపాలనుకున్న ఆగదు. ఒకవేళ జరిగిపోయిన దినాన్ని నువ్వు మరలా తీసుకురావాలంటే దాన్ని మళ్ళా తీసుకురాలేవు. అందుకే దినాలు చెడ్డవు గనక ఏం చేయాలంట? సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకొని వాళ్ళను అన్నాడు. దేని కొరకు సద్వినియోగం చేసుకోవాలి? ఏం పొందుటకు మనం సద్వినియోగం చేసుకోవాలి? ఏం సంపాదించుటకు సద్వినియోగం చేసుకోవాలి? ఒక అతను అంటున్నాడు, అన్నయ్య నేను పెళ్ళంటే చేసుకుంటే నాకు నచ్చిన ఆమె దొరికిన దాకా ఇలా ఉంటాను. 40 సంవత్సరాలు ఉన్నాడు, అప్పుడు కూడా ఉన్నాడు ఆయన. కూడా తెలుసు ఇసుకపాలెం. ఇప్పుడు 40 సంవత్సరాలు నచ్చిన ఆమె తెలుసు దొరికిన దాకా చేసుకుంటా. సమయం అంతా ఏమైపోయింది తెలుసా? ముసలి గడ్డం వచ్చేసిందే, ఎంటుకలు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడికి తీసుకోపోయినా కానీ ఈ ముదిరిపోయిన కోడికి ఎవరిని చూపిస్తారు? మళ్ళా ఆ ముదురు టెంకనే చూపిస్తారు. అయ్యో పాస్టర్ గారు మీరు చెప్పినప్పుడు నేను వినలేదు అంటాడు ఆయన, తెలుసా? కాబట్టి సమయం అనేది ఉన్నప్పుడే, పెద్దవాళ్ళు అంటాడు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో. దేని కొరకు ఇది చెప్పబడ్డది? నీ ఇల్లు చక్కబెట్టుకునే దానికి కాదు. నీ దేహం అనే ఇల్లు దీపం అంటే నీ ఆత్మ ఆరిపోక మునిపే నువ్వేం చేయాలి తెలుసా? చక్కగా సిద్ధపడు దేవుని కోసం అంటున్నాడు. మంది ఈ లోకం కాదు. ఒక అందమైన భార్యని మనము వివాహం చేసుకోవచ్చు, ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కట్టచ్చు, అర్థమైందా? ఎన్నో ఆభరణాలు కొనొచ్చు, ఎంతో పేరు కలిగి ఉండొచ్చు, ఎంతో అధికారం పొందుకో ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఒకరోజు నీతో వచ్చాయా? రావు. వీటి కోసం నీ సమయాన్ని వ్యర్థం చేసుకోక. సొలొమోను గారు చెప్పారు ఆ మాట. ఏమన్నాడు తెలుసా? వ్యర్థము సమస్తము వ్యర్థమే.
ఏందంట? సమస్తమే వ్యర్థమే, సూర్యుని కింద నరుడు బడు ప్రయాస వ్యర్థమే అని అంటే పౌలు గారు దాన్ని తీసుకుని వెళ్ళు, ప్రభు నింది నీ ప్రయాస వ్యర్థము కాదు, వ్యర్థము కాని పోరాటం పోరాడు, వ్యర్థము కాని దానికి నీ సమయాన్ని ఖర్చు పెట్టు, నీ బలాన్ని ఖర్చు పెట్టు, నీ ధనాన్ని ఖర్చు పెట్టు అంటున్నాడు పౌలు గారు. ప్రియులారా, మీరు గమనించాలి, వ్యర్థం కాని పోరాటం ఒకటి మనం చేయాలి. ఆ వ్యర్థం కాని దాని కొరకే మనకు దేవుడు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు భూమి మీద. అదే సొలొమోను గారు దేవుడి విషయాల్లో ఏమన్నాడో మీకు తెలుసా? ఒకసారి చదవండి దాన్ని. సొలొమోను ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను గారు వ్యర్థము 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 వ్యర్థం అన్న వ్యక్తి ఒక దగ్గర ఆగి ఆలోచించి చెప్పాడు ఒక మాట. ఏం చెప్తున్నాడు చూడండి. ప్రసంగి 5వ అధ్యాయము 18వ వచనం, మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడింది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానముల పుచ్చుకొనుచు తన కష్టాజీతం అంతటి చేత క్షేమంగా బ్రతుకుంటుండటే, ఇదే నాకు భాగ్యం. భూమి మీద నాకు కనిపించింది ఏంటంటే అన్ని అర్థం అనుకున్న నాకు ఒక్కటి కనిపించింది భూమి మీద. అది ఎలాంటిదంటే, ఇది కోరదగినది, ఇది చూడముచ్చటైనది. ఇది చూడముచ్చటైందంటే ఏంది? చాలా ఇష్టమైనది, ఎంతో అందమైనది. ఇది కోరాలి. వ్యర్థమైన సొలొమోను గారికి ఇప్పుడు ఏమర్థమైందాడా? ఏమర్థమైంది? ఒకటి కనిపించింది నాకు భూమి మీద. ఏంది అదంటే, అది కోరదగింది, చూడముచ్చటైనది. అది ఏందో తెలుసా? దేవుడు మనకిచ్చిన ఆయుష్ దినాలలో అన్నపానములు పుచ్చుకొనుచు కష్టాజీతాన్ని ఏంది క్షేమంగా బ్రతుకుతున్నటియే భాగ్యము. అసలు దీంట్లో ఆయన చెప్పిన జ్ఞానం ఎంతో గొప్పదంటే దాన్ని మనం అసలు ఆలోచించలేమన్నమాట. ఆయన ఏమంటున్నాడంటే, అసలు భూమి మీద మీ ప్రయాసాలన్నీ దేని కొరకే కాదు. అసలు నువ్వు ఏ దాని కొరకు ప్రయాసపడినా నువ్వు తినేది ఆ నోట్లో పోయే 4 ఏళ్ళు అంటారు చూడు, ఆ 4 మెతుకులు దేవుని దయ వల్ల తింటున్నామంటారు కదా. ఆ 4 ముద్దలు నువ్వు తింటున్నావు అంటే, ఆ 4 ముద్దలు నువ్వు ఎంత ప్రయాసపడినా ఏది నీకున్నా కానీ నువ్వు తినేది ఏంది అక్కడ? చెప్పండి. ఆ 4 మెతుకులేనా? ఎంత ఉండేవాడైనా అంతేనా? అర్థమవుతుందా? ఎంత ఉండేవాడైనా, అది ముఖేష్ అంబానీ అయినా సరే, టాటా బిర్లా అయినా సరే, మెగాస్టార్ చిరంజీవి అయినా సరే, అది బంగారు తినేడు ఆయన ఉందని చెప్పి ఏం తింటాడు? ఆయన ఏం తింటాడు? ఆ 4 మెతుకులు నువ్వు ఏదైతే తింటున్నావో ఒరిగింజలో అవే వాళ్ళు తినేది కూడా. ఇంకా మీకు విచిత్రమైన సంగతి చెప్తా చూడండి. మనమన్నా బెటరు, ఉన్నదాంతో తృప్తిగా తింటాం. వాళ్ళైతే తెలుసా, కొంతమంది గొప్ప ఐశ్వర్యవంతులు అన్ని కళ్ళ ముందు పెట్టుకుంటారు కానీ వాటిని తినే భాగ్యం ఉండదు వాళ్ళకి. కారణం ఏంటి? ఏదో ఒక అనారోగ్య పరిస్థితి ఎంత ఉందో కానీ అంతా వ్యర్థమే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు సొలొమోను గారు, నాకు ఒకటి కనిపించింది భూమి మీద ఏంటంటే, దేవుడిచ్చిన ఆయుష్ దినాలు. దేవుడిస్తాడు ఆయుష్ దినాలు. ఎవరు వశము? బ్రతుకుని సృష్టించి బ్రతికిచ్చేది ఎవరు వశము? దేవుడు వశము. ఆయన ముగిస్తాడు, బ్రతికిస్తాడు. అందుకే అది పాటలో పెట్టింది నేను. కాబట్టి అది నాకు కనిపించింది. ఆ ఆయుష్ దినాలంతా కూడా మనిషి ఎలా ఉండాలంటే, ఆ అన్నపానములు పుచ్చుకొనుచు ఎలా ఉండాలంట? తన కష్టాజీతమైన
ఆహారము తింటా క్షేమంగా ఉండుటే భాగ్యం. ఇది ఆశీర్వాదం. ఇంకా కింద చదువు. మరియు దేవుడు అన్నపానములు పుచ్చుకున్నట్టును తన కష్టాజీతమందు సంతోషించుటకును ఈలు కలిగి చేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగింది. ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. అంటే ఏదో అనుకోవాకండి. మనము ఏదైనా 3 పూటలు మంచిగా తిని ప్రశాంతంగా ఉన్నదాంతో మన కష్టముతో మనం అనుభవిస్తున్నామంటే అది దేవుడిచ్చినటువంటి భాగ్యము, ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఆశీర్వాదం అంటే పాస్టర్లు ఎన్నో చెప్పేస్తా ఉంటారు. ఇదిగో మా సంఘానికి వచ్చినప్పటి నుంచి నీకు దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? మా సంఘానికి నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు ఇంటి మీద డాబా మీద డాబా కట్టావు, 2, 3వ ఫ్లోర్ కూడా వేసావు. కారణం ఏంది? మేమందరం ప్రార్థన చేస్తున్నాం మా సంఘానికి నువ్వు వచ్చినందుకే. అప్పుడు ఆమె వేయాలి ప్రశ్న. వాళ్ళకి ఏమేయాలి తెలుసా? సరేరా, దేవుణ్ణి నమ్ముకుని నేను వచ్చినందుకు 3 ఫ్లోర్లు నేనంటే ముఖేష్ అంబానీ ఎన్ని ఫ్లోర్లు లేపాడు పైకి? ఆయన ఏమన్నా దేవుణ్ణి నమ్ముకున్నాడా? లేదు. అర్థమైందా? కోటేశ్వర్లో ఎంతో పెద్ద పెద్ద బిల్డింగ్లు లేపుతున్నారు. ఇదే ఆశీర్వాదం అంటే అది కాదండి. నీకు ఎంతున్నా ఏమున్నా నువ్వు అనుభవించేది ఏంటంటే అన్నపానములను పుచ్చుకుని నీ కష్టాజీతంతో నువ్వు అనుభవిస్తూ తృప్తైన జీవితాన్ని నువ్వు పొందుతావే, అది ఆశీర్వాదం అంటే. ఏదో ఆశీర్వాదం అనుకోబాకండి. ఏదో ఒక ఆమె, సార్ నీ కోసం ప్రార్థన చేస్తున్నాను సార్ అన్నది. ఏమని ప్రార్థన చేస్తున్నావు అమ్మా అన్న? ఆశీర్వాదం దించు యేసప్ప పాస్టర్ మీద దిగేసిందిలే అమ్మా అని చెప్పి. ఏం చెప్తావు అలాంటి వాళ్ళకి? ఇదే నేర్పిస్తారు వాళ్ళకి. ఆశీర్వాదం అంటే ఏదో కాదండి. క్షేమంగా నీ కుటుంబంతో ఈ దినం కలిసి మెలిసి అన్నపానాలు పుచ్చుకొనుచు కష్టపడి నీ కుటుంబాన్ని నువ్వు ముందుకు నడిపించుకుంటున్నావే, అదే ఆశీర్వాదం అంటుంది బైబిల్. సొలొమోను గారు అదే చెప్పాడు. ఉండవాళ్ళకి లేదు ఆ భాగ్యం, గొప్ప వాళ్ళకి లేదు ఆ భాగ్యం. ఎందుకు తెలుసా? వాళ్ళు చూసుకునే దానికి మాత్రమే. యోబు గ్రంథంలో ఉంది కదా, వారు బ్రతుకుల వల్ల శ్రేయస్సు కలిగి వాళ్ళు జీవిస్తారు, ఒక్క క్షణంలో పాతాళానికి దిగిపోతారు. ఒకే క్షణం. ఏ క్షణమో తెలియదు. చాలా మంది వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయారు. కాబట్టి ఏదో అనుకోబాకండి. సంతోషంగా ఈ దినం ఆరోగ్యంతో, ఈ దినం మళ్ళా నీ ఆరోగ్యాన్ని కూడా దేవుడు మెరుగుపరిచి కుటుంబంతో కలిసి ఈ దినాన్ని నువ్వు అన్నపానాలు పుచ్చుకొనుచు నీ కష్టాజీతమైనటువంటి ఆహారాన్ని తింటూ గొప్పగా బతుకుతున్నావంటే అది ఎవరిచ్చిన భాగ్యం? అది దేవుడిచ్చిన భాగ్యము. ఇదే దేవుడిచ్చే ఆశీర్వాదము. మీరు తీసుకోవే, మాకు ఇల్లు ఇచ్చాడు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు అంటే పక్కన ఇంటామే మేము ఎవరిని నమ్మము, పక్కన మేము ఎవరిని నమ్మము. ఒక ఆవిడ అంటుంది, మేము ఎవరు నమ్మము. మరి ఎవరిని నమ్ముతాము? మేము ఏ ఊరిని నమ్మము. మరి దెయ్యాన్ని అన్న నమ్ముతావా? దెయ్యం కూడా వద్దు మాకు. దెయ్యము లేదు, భూతము లేదు, దేవుడు లేదు, జీవుడు లేదు. దయచేసి మా ఇంటికి మాత్రం రావద్దయ్యా అని చెప్పింది. చూడు ఎంత గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రియులారా, సొలొమోను గారు అదే మనకు వివరించినటువంటి పని. నాకు ఒక్కడిగా అన్ని వ్యర్థం అనుకున్నాను, కానీ నాకు ఒక్కటి కనిపించింది. దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు చెయ్యాలని చెప్పిన పని ఏంటంటే కష్టపడింది నువ్వు అనుభవిస్తున్నవే నీ కష్టాన్ని, అదే దేవుడు నీకు ఇచ్చిన వరము, భాగ్యము,
ఆశీర్వాదము. ఆయన చెప్పినట్టు అష్టగారు కొత్త సంవత్సరంలో తిట్టబాక అన్నది అట్లాగే తిట్టకుండా చెప్తున్నా. తిట్టొద్దంటే నేను తిడితే ముగించేయాలి. ఓకే, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 13:11 వచనం. 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలమునెరిగి నిద్రపోయేవాళ్ళేనండి, నిద్ర మేలుకున్న ఎలా అయినదని తెలుసుకొని అలాగే చేయడి. ఏమంటుంది ఇక్కడ? ఏనండి ఏమంటున్నాడు పౌలు గారు? మరియు మీరు కాలాన్ని ఎరిగిన వారా? కాలం విలువ తెలిసిన వాళ్ళ? సమయం విలువ తెలుసా? ఈరోజు కొంతమంది ఏదో సాధించాలని శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఎన్నెన్నో సాధించేదాని కొరకు వాళ్ళు మరి ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక సెల్ ఫోన్ కనిపెట్టారు, ఒక పైన వెళ్ళే ఫ్లైట్ని కనుగొన్నారు, అంతరిక్షంలో ప్లేస్లోకి వెళ్ళేటువంటి ఒక షిప్ని మరి రాకెట్ కనిపెట్టారు. వాళ్ళు ఎంత సమయము వాళ్ళు దానికి బలంగా పెట్టుంటే అవి కనిపెట్టగలిగారు చెప్పండి? కనీసం ఈరోజు సెల్ ఫోన్ కనిపెట్టినటువంటి వ్యక్తి లేడు, ఫ్లైట్ కనిపెట్టినటువంటి వ్యక్తి లేడు. సమయం అంతా వాటిని కనిపెట్టేదానికే గడిచిపోయింది. వాళ్ళైతే ఫ్లైట్ కనిపెట్టావు నా కుమారుడా పరలోకం ఇచ్చేస్తా నీకు అన్నాడు దేవుడు? ఎవడు? వ్యర్థమైనటువంటి ప్రయాసం. ఇప్పుడు నేను చెప్తున్నా, వీళ్ళకెవ్వరికి ఈయన దేవుడు నీ చేతిలోనూ నీ కాలాన్ని గురించి గుర్తు చేస్తున్నాడు, సమయాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి. మోజస్ గారు ఆయనకి నిజదేవుడు తెలియనప్పుడు ఐగుప్తులో 40 సంవత్సరాలు వ్యర్థమైంది. సకల విద్య నేర్చుకున్నాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120 సంవత్సరాలు బతికాడు మోసే. 120 సంవత్సరాల్లో అతనికి ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినాయి తెలుసా? ఆయన పుట్టాడని చెప్పి ఫరో 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపించేశాడు. ఆ క్షణంలో మోషేని దేవుడు ఎలా కాపాడుకున్నాడు? ఒక నదిలో జమ్ము పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెడితే ఎవరైతే చంపాలనుకున్నారో కెచ్చి గీసింది అపవాది. ఎక్కడి నుంచి? అంతఃపురమైనటువంటి రాజ్యం నుంచి కెచ్చి గీసినటువంటి అపవాదికి పై ఎత్తేసి దేవుడు నువ్వెక్కడి నుంచి ఆజ్ఞ జారీ చేయించావో వాళ్ళ చేతుల్లోనే పెంచుతాను మోషని అని చెప్పి దేవుడు ఆ అంతఃపురంలోనికి తీసుకుని వెళ్ళాడు. నువ్వు చంపాలనుకున్నావు, కానీ మోషే ఎవరో తెలుసా? కారణ జన్ముడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనం, ఒక పాత్ర మోసే. నువ్వు చంపాలనుకుంటే చంపనిస్తాడా దేవుడాడా? చంపనిస్తాడా? దేవుడు కాపాడాలనుకుంటే ఎవ్వరూ వారిని టచ్ కూడా చేయలేరు. ఎన్ని అనుభవములేండి. దేవుడు విడిచిపెడితే ఇతను ఎంతమంది సెక్యూరిటీని పెట్టుకొని బాడీ గార్డ్స్ని పెట్టుకున్నా లేచిపోతానే ఉంటాడు. కానీ ఆ రోజు మోసే కారణ జన్ముడు 40 సంవత్సరాలు ఐగుప్తులను పెరిగాడు. తర్వాత అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలో గొర్రెలు మేపాడు. అక్కడ పోయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత దేవుడు మోషేని పిలిచాడు.
ఐగుప్తులో నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. అప్పటికి ఎంత అయిపోయింది ఆయన ఏజీ? అప్పుడు 40 గడిచిపోయింది. 40 సంవత్సరాలు ఐగుప్తులో, 40 సంవత్సరాలు గొర్రెలు మేపేదానికి, ఈ లోక సంబంధమైన కార్యక్రమం. ఇంకెంత మిగిలి ఉంది? 120లో 40 మిగిలి ఉంది. ఈ 40 సంవత్సరాలు మోషే దేవుణ్ణి గురిగా పెట్టుకున్నాడు. దేవుని వైపు తన మనసును తిప్పాడు. దేవుణ్ణి లక్ష్యం చేసుకొని దేవుని కోసం బ్రతకాలి అని నడుం కట్టుకొని చావైనా బ్రతికైనా దేవుడికి నేను 80 సంవత్సరాలు నన్ను పుట్టించిన వాడిని సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను, ఇంక నా సమయం ఎంత ఉందో తెలియదు, ఈ కొంచెం ఆయుష్ పట్టుకొని అయినా దేవుడు ఇష్టాలు చేసి ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుని అనిపించుకోవాలని మోషే సాత్వికంగా మారి, ఏ దేవుడైతే జన్మనిచ్చాడో, ఏ దేవుడైతే సమయం ఇచ్చాడో, ఏ దేవుడైతే భూమి మీదకి పంపించాడో ఆయన రుణాన్ని తెచ్చుకున్న దాని కొరకు మోసే దేవునికి సమర్పించుకొని నడిచాడండి. 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఖర్చు అయితే 40 సంవత్సరాల్లో 80 సంవత్సరాల పనిని చేసి చూపించాడు మోషే. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఆకలి దప్పుకలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇబ్బందులు తెలుసా? అంత శ్రమ పడే పరిస్థితి వచ్చింది. అందుకనే నేనేమంటున్నానంటే ఈ 40 సంవత్సరాలు ఏం చేశాడంటే ఆయుష్ కాలాన్ని చేత పట్టుకొని మోషే ఆ 40 సంవత్సరాల్లో దేవుని చేత అనిపించుకున్నాడు. ఏమని? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే, భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. నిన్ను గురించి దేవుడు ఆ మాట అంటాడా? మన ఆయుష్ దినాలు ఎంతకాలం? మన ఆయుష్ దినాలు, మన ఆయుష్ కాలం ఎంత? 70, అధిక బలం ఉంటే 80. అయినా మన మాటను ఏదో ఉందని చెప్పేసి ఎగిరెగిరి పోతూ ఉంటాం పైకి. ఏది లేదు. ఏదో ఒక రోజు ఇక్కడ మాత్రం మనము గ్యారెంటీ కాదు, ఇది శాశ్వతము కాదు. కనుక మనము మన జన్మనిచ్చినటువంటి దేవుడి కోసం, సమయం ఇచ్చినటువంటి దేవుని కోసం, మనకు ఉన్నవన్నీ ఇచ్చిన దేవుని కోసం ఏం చేయాలి? బ్రతకాలి. ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం ఎంత చేసినా, కానీ బ్రతికి దేవుని కోసమే జీవితాన్ని మరి ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఇస్తారు, వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు, ఇష్టం లేనప్పుడు ఎవరు. ఇదేం జీవితమో, ఇదేం భక్తులో మనకు అర్థం కాదు. ఓకే, అందుకే అంటున్నాడు కాలం నెరిగి నిద్ర మేలుకునే వేళ అయిందంట. ఎవరికి? ఏ నిద్ర? నేను నిద్రపోతా ఉంటే పాస్టర్ చెప్తున్నాడు అనుకుంటున్నాను. నువ్వా? కాదు. ఏ నిద్ర అది? ఏ నిద్ర? నీ అజ్ఞానపు స్థితిలో ఉన్నావు నువ్వు. సమయాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి నీకు తెలియటం లేదు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి నీకు తెలియటం లేదు. పౌలు గారు అంటాడు, సమయం అనక ఆ సమయం అనక ఏం చేయాలంట? వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని విను, వాక్యాన్ని పట్టుకో, వాక్యం ప్రకారంగా నడు. ఎప్పుడెప్పుడు అని చెప్పాడు కదా. ఎప్పుడు చూసిన ప్రార్థన అని చెప్తుంటాడు. ఏంది పాస్టర్ అంటారు కొంతమంది. సమయాన్ని పోగొట్టుకోబాకండి. దేనికో ఎందుకు పోగొట్టుకుంటారు? ఎక్కడో పోగొట్టుకుంటారు కాబట్టి ఆ మాట చెప్పాడు ఆయన. మీరు దేనికి ఉపయోగించుకోవాలో మీకు తెలియటం లేదు. అర్థమైందా? అర్థం కాలేదా? ఒక అతను ప్లాట్లు అమ్ముడుపోయినాయి. ఇక్కడ ప్లాట్లు అమ్ముడుపోయేలాగే బాగా ధనం వచ్చినప్పుడు ఒక పెద్ద యాపిల్ ఫోన్ కొన్నాడు కానీ బ్యాంకులోకి వస్తాడు.
16 లక్షలు క్యాష్ కావాలా అంటాడు. కానీ ఫోన్ వస్తే నా దగ్గరకు తీసుకుని వచ్చింది, అయ్యా దీన్ని ఎట్ట తీయాలి, దీన్ని చెప్పు. ఆ పక్కన నుండి ఆమె ఎవరే కదా వాళ్ళ భార్య, ఈయనకి ఇది ఒకటి అవసరం, వద్దు వద్దు నీకు అల్లద్దుంటూ జారిపోద్ది, ఏంది అల్లద్దంటే నెంబర్లు ఉన్న ఫోన్ తీసుకయ్యా అన్న. ఈయనేం చేసాడు, మనం అట్టది కాదు అంటే ఈయనది. అంటే దాని అర్థం ఏంటంటే అది ఉపయోగించే తెలియనప్పుడు దానివల్ల నీ సమయము వేస్ట్, నీ ధనం వ్యర్థం. అలాగే నీకు ఇచ్చిన సమయం అనేది దేవుడి దగ్గర నువ్వు ఖర్చు పెట్టుకునేది తెలియటం లేదు. దేనికి ఇయ్యాలో తెలియదు. ఒక ఆవిడ తట్ట మీద చేపలు ఎత్తుకోబోతా ఉంటుంది, దానికే అంకితం, దానికే అంకితం. ఇంకొక ఆమె కంపెనీకి అంకితం చేసేసుకుంది, రిజిస్ట్రేషన్. ఏ కంపెనీకి? పామాయిల్ ఫ్యాక్టరీలో. అయ్యా జీవితాంతం నా జీవితం ఏడా ముగిస్తుంది, సంతకం పెట్టింది. అమ్మ ఏం ప్రార్థనకు రాలేదా? సెలవు అన్నారు సారు. నువ్వు దానికి అంకితం అయిపోయేదానిక దేవుడు నిన్ను పుట్టించింది ఇక్కడ, దానికి ఆ సమయము అది వ్యర్థం, దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు సంపాదించుకునేది ఒకటి ఉంది, దాని కొరకు ప్రయాసపడి అంటుంది బైబిల్. ఇంకొంతమంది దేనికి అంకితం అయిపోతున్నారు? ఒక ఆమె వంట పనికే అంకితం అయిపోయింది, ఒక ఆవిడేమో కూరగాయలు అమ్మేదానికే అంకితం అయిపోయింది, ఇంకొక ఆమె ఏమో ఆయమ్మగా స్థిరపడిపోయింది. ఇంక ఏ రోజు కూడా వీళ్ళు దేవుడికి సమయం ఇవ్వరు. సమయం ఇవ్వమని ఏం చేయాలంట, పాస్టర్ వచ్చి అమ్మా ఈరోజు ప్రార్థనకు వస్తావా? బా నువ్వు కఠినంగా అడుగుతున్నావు, కానీ మా పాస్టర్ అయితే ఎట పిలుస్తుంది తెలుసా? మా పాస్టర్ అయితే ఎట పిలుస్తుంది, నాయనో అమ్మో నాయనో ఈరోజు అన్న వస్తావంటమ్మా ప్రార్థనకా? ఏం బతులాడి చెప్పాలా? దేవుడు వాక్యం, దేవుని సేవ ఎలా చేసేదా? అప్పుడు వీళ్ళకంట పాస్టర్ గారు మధ్యలో వస్తా. ఎప్పుడు మధ్యలో? వాక్యం మధ్యలో. వచ్చేం ప్రయోజనం అప్పుడు? పర్లేదమ్మా కొంచెం ముందురా అమ్మా అంటాడు ఆయన. ఎలాంటి సేవలు మనము, అలాంటి బోధలు మనము వినకూడదు. అర్థమైంది నాన్న? ముగించమంటారా? కాబట్టి కాలం ఎందుకు ఇచ్చాడో కూడా తెలియటం లేదు. ఎందుకు ఇచ్చాడు కాలం? ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు ఇచ్చాడు కాలం? మరియు వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళని ఎందుకు ఇచ్చాడు? ముందుగా అంటే నువ్వు పుట్టక మునిపే ఏముంది నీ కోసమో? పని. నువ్వు పుట్టక ముందు ఏముంది నీ కోసమో? ఏ పని ఉంది? ఏ పని ఉంది? తట్టా బుట్ట చేతిలో పట్టుకొని, ఏమంటారు దాన్ని, క్యారేజ్ పట్టుకొని కంపెనీ కోలాక పొలాల్లోకి పోయి నాట్లు వేసుకొని వరి కోసుకునేదానికి కాదు అని అంటుండేది. అర్థమైందా? అది నేను మళ్ళా చదువు. మరియు వాటి ఎందు మనం నడుచుకోవాలి. వాటి ఏందంటే కింద దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారము. ఎందుకు నీ సృష్టి జరిగింది? ఎందుకు నిన్ను సృష్టించాడు దేవుడు? చెప్పండి. సత్క్రియలంటే మంచి క్రియలా? మంచి అంటే ఏంది? చెప్పండి. మంచి అన్నారు కదా, నేను చెప్తా. మంచి అంటే ఏంది? మంచి చేస్తున్నావు. ఇప్పుడు ఎవరికన్నా పోయి సువార్తకి నువ్వు చర్చికి రమ్మా అంటే ఆమె ఏం చెప్తా తెలుసా? సార్ మేము కూడా మంచి పనులు చేస్తున్నాం సార్ అంటది. ఏం చేసావమ్మా అంటే, మేము అన్నదానం చేసాం సార్. మంచి పనే కదా, అన్నదానం చేస్తే పరలోకం వచ్చిద్దా? సత్క్రియ చేశాడు అంటాడా? కాదు కదా. మేము గోదానం చేసాం సార్, భూదానం చేసాం సార్. మాకేం తెలివి. అనారోగ్యంగా ఉండే వాళ్ళకి పండ్లు దానం చేసాం సార్.
సార్ రక్తం లేని వాళ్ళకి రక్తదానం చేసాం సార్ అంటున్నారు. ఇవన్నీ మంచి పనులే కదా. సత్క్రియ అంటే ఏంది? మంచి పరలోకం ఇచ్చేస్తాడా రక్తదానం చేసిన వాళ్ళకి? పరలోకం ఉందా? లేదు. సత్క్రియ అంటే ఏంటి? సత్ అనగా సత్యమైన. సత్యం అంటే ఎవరు? వాక్యం. వాక్యం అంటే క్రీస్తు ప్రభు. వాక్యం ఏదైతే చెప్తుందో తూచి తప్పకుండా పాటించడమే సత్క్రియ. సత్క్రియ అంటే అది సత్యమైన క్రియ. సత్యం వాక్యం చెప్పింది చేయటం, వాక్యం చేయమన్నది మనము పాటించటం, ఇది సత్యమైనది. ఏది చెయ్యాలో, ఎవరికి చేయాలో, ఎలా చేయాలో బైబిల్లో రాశాడుగా, అది సత్యమైనది. కాబట్టి మీరు ఈ పనులు చేసేదానికి వచ్చారు. ఏ పనులు? ఏ పనులు చేసేదానికి? సత్క్రియలు. సత్క్రియలు అంటే నీకు వాక్యం ఏ బాధ్యతని ఇస్తుందో ఆ బాధ్యతను పాటించాలి నువ్వు. ఇది సత్క్రియ. ఓకేనా? కొన్ని కుర్చీలు ఖాళీ అవుతూ ఉన్నాయి కానీ ముగించుకోవటం మంచిది. కాలం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే చెప్పండి చెప్పండి. సత్క్రియలు అది ఎఫ్సి పత్రిక మరి 1వ అధ్యాయము 4-6 వచనాల్లో ఏముంది? ఎట్లనగా తన ప్రియని యందు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు దేవుడు తన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై ఆయన తన కోసం మనల్ని ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? ఎందుకో? పరిశుద్ధులుగాను నిర్దోషంగా బతకాలని. క్రీస్తులో నిన్ను ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు దేవుడు. ఇది దయా సంకల్పం. ఏమేమి ఉండాలంట? పరిశుద్ధత, నిర్దోషత్వం. ఏ రోజైనా పరిశుద్ధత లేదని ఏ తల్లిదండ్రులైనా పిల్లలను కొట్టారా? చెప్పండి. కొట్టలేదు. ఏ అన్న చెల్లెలను కొట్టాడా నీకు పరిశుద్ధత లేదని? కొట్టలేదు. ఇంకా ఎవరైనా నీవు నిర్దోష కాదని ఎవరన్నా వాళ్ళని దండించారా, గద్దిచ్చారా, బుద్ధి చెప్పారా? చెప్పలేదు. మరి ఏ విషయాల్లో ఖండిస్తాం, బుద్ధి చెప్తామో? ఏ విషయాల్లో మనకి బాధ కలిగినప్పుడే చెప్తాం బుద్ధి. ఏమని? నన్ను బాగా చూసుకోవటంలా నువ్వు అంటే పరిశుద్ధుడు కాకపోయినా పర్లా, నన్ను చూసుకో. నువ్వు పోయేది ఎట్టో అక్కడికే. అంటే నిర్దోషువు కాకపోయినా నువ్వు పోయేది ఎక్కడికే? అర్థమైందా? ఎక్కడ పోతావు? చెప్పండి అమ్మా. ఎవరన్నా ఇలాగ గద్దిచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరు గద్దించరు. ఎందుకంటే అది మనకు అవసరం లేదు, మనకు అవసరం లేదు అని. ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్ అంటే అసలు ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా టైం అయిపోతుంది. కానీ ఎందుకు మనం త్వరగా ముగించుకోవాలి కనుక ఒక్క వాక్యం చదువుతుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. అసలు మన కాలాన్ని దేవుడు ఇచ్చింది ఎందుకైతే భూమి మీద 5:14 చదవండి. అందుచేతనే పాతాళమంట గొప్ప ఆశ పెట్టుకుందంట. ఎందుకు తెలుసా? కాలాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? వీడ వ్యర్థం చేసుకుంటున్నావు గనకే. పాతాళం ఏం చేస్తున్నాడా? నువ్వు అర్థం చేసుకోరా, నేనుండ నీకు ఆనందాన్ని ఇస్తా. ఎక్కడ? అగ్ని జ్వాలల్లో అపరిమితముగా అంటే పెద్ద నోరు తెరిచి ఏం చేస్తున్నది? చెప్పండి. నోరు తెరుస్తుందంట. వారిలో దానిలో గనులు అంటే పేరు కలిగిన వాళ్ళను, సామాన్యులను, ఏంది గోస చెయ్యవారును పడిపోతారు. ఇగో స్టార్లన్నీ ఆడకపోయేది రేపు.
ఏ స్టార్లు? ఏ స్టార్లు అయ్యా? గనులు అనుకున్నారే, పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ పోయేది ఆడికే పాతాళం. నోరు తెరుచుకోండి. నువ్వు అసలు నమ్మబాక, ప్రభువులో పోబాక అని చెప్తుంది అది. వాళ్ళు రారు కదా, దేవుడికి ముందే తెలుసు వాళ్ళు రారని కదా. అందుకని నోవాహుని పిలిచి వాళ్ళు రారు, తలుపేసేయి అని తలుపేసేసాడు. అది జరిగేది. అర్థమైందా? అర్థమైందా? కాబట్టి సమయాన్ని గాను నువ్వు వ్యర్థం చేసుకుంటే, సమయాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వేమైపోదావు? ఆ పాతాళానికి నిన్ను పిలుస్తుంది. ఏమని పిలుస్తుందా? రారా అంటుంది అన్నమాట. సినిమా పాట కాదులే. రారా, నీకోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, రండి. మీ ఇష్టం. ఒక్కసారి కీర్తనల గ్రంథం 9వ కీర్తన 17వ వచనం ఫాస్ట్గా చదవండి, ముగిచ్చేస్తాం. ఫాస్ట్గా చదవండి, ముగిచ్చేస్తాం. 9:17 దుష్టులను దేవుణ్ణి మర్చి జనులందరూ పాతాళానికి దిగిపోతారు. ఎవరంట? దుష్టులను దేవుణ్ణి మర్చిపోవటమే నీ దుష్టత్వం. అసలు ఎన్ని చేశాడు దేవుడా, అయినా మర్చిపోతారు మీరు, ఇంకా చేయలేదంటారు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం ఫాస్ట్గా అయిపోయింది, ముగించుకొని బయలుదేరదాం. క్యాలెండర్లో ప్రార్థనలు చేపించుకొని ఎవరి పాటుకోళ్ళు వెళ్ళిపోవటమే. 27:20 పాతాళమునకు అగాధ కోపమునకును తృప్తి లేదంట. దానికి ఎంత మంది పోతున్నారు పాతాళానికి, అయినా సరే దానికి ఏం లేదంట, ఇంకా కావాలి. ఎవరిని మింగతుంది మరి, మీ ఇష్టం. ఇక లోకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనం ముగిచ్చేస్తుంది. లోకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనం ముగించుకుందాం అందరూ. వారు మీకిచ్చు పదార్థములను తినుచు తాగుచు ఆ ఇంటిలోనే ఉండండి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. చాలే. ఇప్పుడు శిష్యులకు చెప్పాడు ప్రభు వారు, ఏమని చెప్పాడంటే, మీరు నా పని చేస్తే దానికి జీతం ఉంది నాన్న. ఏ పనికి జీతం ఉంది? దేవుడు ఇచ్చేది కావాలా, లోకం ఇచ్చేది కావాలి నీకు? కాదులే, పైకి అటు చెప్తారు మీరు. నిజంగా అయితే ఏం కావాలంటే లోకం ఇచ్చేదే కావాలా. జీతం అనగానే ఆనందం వచ్చేస్తాం. కాదు, దేవుడి దగ్గర జీతాన్ని సంపాదించుకునేది ఏ పని తెలుసా? దేవుని పని. ఆ పని కోసం మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరన్నా పిలిస్తే వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేయండి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. అసలు పుట్టించిందే మనం ఎందుక? దేవుని కోసం, దేవుని పని చేసే దాని కొరకైతే మనందరం ఎవరు పని చేస్తున్నాం ఇప్పుడు? అపవాది పని చేస్తున్నాం. ఇది కాబట్టి మనము కాలం నెరిగి నిద్ర మేలుకునే వేళ అయినదని గ్రహించి, ఇకనైనా ప్రతి నిమిషం, ప్రతి అర నిమిషము వ్యర్థం చేసుకోకుండా దేవుడికి ఇవ్వాలని చెంది దేవుడికి ఇవ్వండి. ఏంది అది? సమయము 3 ఇయ్యాల దేవుడికి. ఏంటి మనం ఇవ్వాలని? సమయము, బలము, ధనము. ఈ 3 ఎవరికి ఇవ్వాలి? ఏడిస్తున్నారమ్మా, ఎవరు ఇస్తున్నారు? అదో ధనము, సమయము, బలము. ఈ 3 ఎవరికి ఇవ్వాలి? పరిచర్య చేసేదానికి ఒళ్ళు వంచి పరిచర్య చేయాలి.
తర్వాత ఎంత కష్ట జీతం వచ్చిందో దేవుడికి కూడా ఇవ్వాలి, పేద ఎదవరాల్లాగా. 2 కాసులు కూడా చూసారు ఆయన. ప్రభు చూసి ఏమన్నాడు? అందరికంటే ఎక్కువ వేసి. కాబట్టి ధన, సమయం, బలం విషయంలో దేవుడికి మనము ఇవ్వాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఈ సమయాన్ని మనము పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగించుకుంటున్నాం. చిన్న ప్రార్థన. బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తే. పరమాత్మ, పరమ తండ్రి, జీవం గల దేవ, ఇంతవరకు నీ వాక్యాలు మీ పిల్లలతో చెప్పుటకు వాడుకున్నందుకు స్తోత్రం. ఇనివారు దాని ప్రకారంగా సమయము నీకు ఇచ్చి నీ పని కొరకై వాళ్ళు నాయన సిద్ధపడేదానికి సహాయం దయచేయమని కోరుకుంటూ, ఇదిగో నాయన 2025 నుంచి 2026 సంవత్సరంలో అడిగిపెట్టి మేముండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ